నా పేరు లింగారెడ్డి, మాది హనుమాపురం. మేము బోరింగ్ వేసినాం. బోరింగ్ వేస్తే లాస్ అయినాయి. మేము ఒక బోరింగ్ వేస్తే చిన్నగా పడ్డది. ఎమ్మెల్యే చిల్లరకి నీళ్ళు వేస్తుంటే మేము నారు పోసి నాటు పెట్టి మేము చేసినాం సార్. చేసినందుకు మాకు నీళ్ళు ఇయ్యలే, మా చిల్లరకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే. మా పొలం 2 ఎకరాలు ఎండిపోయింది. మాది ఏం లేదు సార్. ఎమ్మెల్యే ఎవరన్నా? అనిల్ కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే. బోర్లు మొత్తం 2 మోటార్లు కాలిపోయాయి సార్. ఫస్ట్ ఒకటి చేపించి కట్టించిన 10,000 అయినాయి. మళ్ళీ తర్వాత అది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా కాలిపోయింది సార్. ఇక ఊకున్నాయి, ఇక నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళే పోస్తలేవు బోర్లు. ఇక కౌలు చేసింది పోయింది. మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్ళు దొరుకుతట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇక మరి మేము ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మాకు బతుకులు ఏం వస్తున్నాయి అంటారు కానీ అది వచ్చేది లేదు, ఇచ్చేది లేదు సార్. నీళ్ళు ఆ పసలకు కూడా వస్తాయి రావో తెలియదు. ఇక మా ఊరిని అయితే మొత్తం చర్చ చేసినట్టే ఇది చేసారు సార్. ఎవరు? ఇక మరి ఎక్కడైనా నీళ్లు ఉన్నాయి కదా సార్. మరి మా ఊరికైనా తీసుకురావచ్చు. ఇన్ని నీళ్లు చెరువు నింపుకుంటే మేము ఇంత బతుకుతాం కదా. కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అట్నే చేసిరి. ఇక తెలంగాణ అంటే గట్టిన ఆయన గెలిచినప్పుడు ఇంత కాలం అయింది, ఏదో పంటలు అయినాయి, ఏదో జర బతికినాం. ఇప్పుడైతే మొత్తం ఆగం అయిపోతుంది. రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు కూడా వాళ్ళే కదా సారు. మరి ఇక మేము ఏం చేసుకొని బతకాలే? మా ఊళ్ళో ఏమైనా కంపెనీలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా మేము బతుకుతాంకు? మొత్తం ఆధారం ఇదేనా? మరి ఆధారం ఇదే కదా సార్. మాకు ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు, 1 కొడుకు. ఎర్రబోయిన అయిలే అయితే హనుమాపురం మాది గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి జిల్లా. అయితే 7 ఎకరాలు కౌలు సంతం 7 ఎకరాలు పెట్టినా 2 లక్షలు ఖర్చు పెట్టింది సార్. ఈ పరిస్థితి ఇది అయిపోయింది. మరి జనాలు ఉండాలనో ఏం చేయాలనో మాకైతే పరిస్థితి అయితే ఆగమాగం ఉంది. అప్పులు చేసి పెట్టినాం సార్. ఏం చేస్తారో మరి లాస్ట్ కు మేము ఇవన్నీ చేసుకోవాలని చేస్తారో ఇక మాకు కూడా అర్థమవుతుంది సార్. మేము అప్పులు చేసి బతుకుతున్నాం. అక్కడ కాలువ నీళ్ళు ఇస్తారు అనే సాదా మేము ఇదంతా పెట్టవలసి వచ్చింది సార్. లేకపోతే మేము పెట్టకపోదు. ఏదో 2,000 పెట్టుకున్నాను ఊకుంది. ఆ కాలువ వస్తుందని కాలువ అట్నే చేసిరి. మా ఊరికైతే మాకు ఎక్కడ కాలువ లేదు, ఏది లేదు. మొత్తం ఆగమాగం ఉంది మా బతుకులు. కాలువ వస్తుందని ఎవరు చెప్పారు? వస్తుందని చెప్పి కదా సార్. ఏ ఎమ్మెల్యే? మా ఊరు ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఇష్టమైన కాలువ వచ్చిపోయి మీకు ఏం కాదు అది అనే తర్వాత మేము ఇదంతా పెట్టవలసి వచ్చింది. లేకపోతే పెట్టకపోతుంది సార్. ఏదైతే ఫసలకి ఇంత చొప్పున ఒప్పున అలుకొని అన్నా సబ్బు ఎక్కడన్నా ఊకుంది కదా సార్. ఏం మా ఏం చేయాలి ఇప్పుడు? మేము ఖర్చులు పెట్టి మిర్చిలకు సరిపోదాయే, మేము ఆగమైపోతుంది. మాకు కాలం లేదా, ఏది లేదా. ఎక్కడెక్కడ నీళ్లు ఉంటే మాకేమో నీళ్లు లేవా, ఏం లేవా. నా పేరు మైసేయ, మాది ఉడపర్తి, భువనగిరి మండలం, భువనగిరి నియోజకవర్గం. మా దగ్గర ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంతకుముందుకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. కానీ ఈసారి చాలా తీవ్రంగా నీటి కొరత ఉంది, వ్యవసాయానికి ఇబ్బంది ఉంది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయత్నం చేసినా కానీ సరి అయిన సమయంలో వాటరు రాలేదు. ఈ మధ్యనే 2-3 రోజులు అవుతున్నట్టు.